హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే మనము ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నుంచి అయితే ఎగ్జిక్యూటివ్ వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ కావాల్సిన క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ లిమిట్ కావచ్చు, సాలరీ కావచ్చు, మిగతాని కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో లాస్ట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఒకవేళ మీరు అప్లై అనేది కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎంగేజ్డ్ ఆఫ్ గ్రామీణ డాక్ సేవక్ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ అనేది గమనించవచ్చండి. కాకపోతే ఇది ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు భర్తీ అయితే పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ లో అయితే భర్తీ అయితే చేస్తున్నారు. అదొకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే అక్టోబర్ 9 నుంచి స్టార్ట్ అని అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ అయితే అక్టోబర్ 29 వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ అయితే 348 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో ఎంగేజ్డ్ ఆఫ్ పోల్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జీడిఎస్ మిగతా వేకెన్సీ అనేది కిందికి అయితే కౌంట్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మీకు అనేది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఆంధ్రప్రదేశ్లో అయితే 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో అయితే 9 వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జాబ్ ప్రొఫైల్ అనేది ఏముంటుంది మిగతా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ రెవెన్యూ అయితే టార్గెట్ చేయడం కావచ్చు, బ్యాంక్ సేల్స్ కావచ్చు, ప్రొడక్ట్ సేల్స్ కావచ్చు, జీడిఎస్ లో ఉండే కొన్ని వర్కే, కాకపోతే బ్యాంక్ సంబంధించిన వర్క్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ అనేది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎనీ డిసిప్లిన్లో మీ దగ్గర డిగ్రీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. రెగ్యులర్ కావచ్చు, డిస్టెన్స్లో మీరు పాస్ అయినా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పే అండ్ అలవెన్స్ విషయానికి వస్తే ఇక్కడ బ్యాంక్ సాలరీలో అయితే ఇక్కడ మీరు 30,000 పర్ మంత్ అయితే మీకు సాలరీ అయితే వస్తుంది. ఎక్స్ట్రా టీఏ కావచ్చు, ఎక్స్ట్రా ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అలవెన్స్ ఏమైతే మీకు ప్రొవైడ్ అయితే చేయరు. ఓన్లీ ఇక్కడ మీకు ఫిక్స్డ్ సాలరీ అయితే వస్తుంది 30,000 అయితే. అండ్ ఇక్కడ టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్డ్ అని చూసుకుంటే ఫస్ట్ 1 year అయితే ఇక్కడ తీసుకుంటారు. ఆఫ్టర్ మీ పర్ఫార్మెన్స్ ని బట్టి 2 year వరకు కూడా ఎక్స్టెండ్ అయితే చేస్తారు. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్ అయితే పర్మనెంట్ జాబ్స్ అనేది కాదన్నమాట, అదొకటి గమనించాల్సి ఉంటుంది. సెలక్షన్ అండ్ ప్రాసెసింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అయితే మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ అనేది చేసి ఓన్లీ ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దీంట్లో అయితే మాక్సిమం అయితే ఎలాంటి వాళ్ళైతే చేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే వేకెన్సీకి అయితే అప్లికేషన్ ఎక్కువ వస్తే మాత్రమే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. లేకపోతే వాళ్ళు అనుకున్న విధంగా ఓన్లీ షార్ట్ లిస్ట్ కంట్రోల్ పర్ఫార్మెన్స్ ని బట్టి అయితే వాళ్ళు అయితే తీసుకుంటారు. ఆ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 750 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అయితే కంపల్సరీగా మీకు ఇది ఉంటుంది. అదైతే మీరు కంప్లీట్ చేస్తేనే మీకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అనేది అవుతుంది. అదైతే చూసుకోవచ్చు. లీవ్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకుంటే కండక్ట్ అండ్ ఎంగేజ్మెంట్ రూల్స్ ఆఫ్ 2020 ప్రకారం అయితే మీరు లీవ్స్ అయితే ఇస్తారు.